న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి నిర్వహించిన ఓన్లీ లేడీస్ పార్టీ రచ్చరచ్చగా మారింది. ఈ పార్టీపై సినీ నటి బీజేపీ నేత మాధవిలత చేసిన వ్యాఖ్యలు, దానికి జెసి ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన కౌంటర్ వివాదాన్ని రాజేస్తుంది. మాధవిలత బీజేపీని ఉద్దేశించి జెసి ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. అటు జెసి ప్రభాకర్ రెడ్డి తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను మంటగలుపుతున్నారని బీజేపీ, వీహెచ్పీ విమర్శలు చేశాయి. ఈ వ్యవహారంపై జెసి కౌంటర్ అటాక్ చేస్తూ హాట్ కామెంట్స్ చేశారు. మాధవిలతను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుని కాకరేపుతోంది. జెసి ప్రభాకర్ వర్సెస్ సినీ నటి మాధవిలత వ్యవహారం ముదురుతోంది. ఈ వ్యవహారంలో మాధవిలతపై కేసు నమోదైంది. న్యూ ఇయర్ వేడుకలతో మొదలైన ఈ వివాదం అంతకంతకు పెరుగుతోంది. డిసెంబర్ 31న మహిళల కోసం జెసి ఫ్యామిలీ న్యూ ఇయర్ వేడుకలను ఏర్పాటు చేసింది. ఈ వేడుకలకు స్థానిక మహిళలంతా హాజరు కావాలని అప్పుడు పిలుపునిచ్చారు. ఈవెంట్కు సంబంధించి జెసి ఏమన్నారో ఓసారి చూద్దాం. 31వ తేదీ 7 గంటల నుంచి 12 వరకు చాలా ప్రోగ్రాంలు పెట్టినాం. ఓన్లీ ఫర్ లేడీస్ న్యూ ఇయర్ జరుపుకోండి, హ్యాపీగా ఉండండి అనే ఉద్దేశంతో వినూతంగా ఎక్కడ లేని విధంగా మీ ఎమ్మెల్యే గారు అరేంజ్ చేసినారు. మీకోసము ఒక సైడ్ పాటలు పాడుకోవచ్చు, ఇంకో పెద్ద డిస్కో తెక్ పెట్టినాడు. 6 feet అంటే ఎవరైనా డిస్కో అవన్నీ ఉంటాయి, బ్రహ్మాండంగా ఎగరచ్చు, కొద్దిసేపు ఎంజాయ్ చేయండి అనే ఉద్దేశంతో. అట్లనే ఈ హోటల్ వాళ్ళను కూడా మేము చిన్న పానీపూరి వాళ్ళు వీళ్ళందరినీ అడిగినాము, అయ్యా స్టాల్స్ పెట్టండి, లోపల వచ్చిన వాళ్ళు ఏమైనా తినాలనుకుంటే ఏమే మీరు ఈ రోడ్లో పెట్టే బదులు ఆ రోజు అక్కడ పెట్టండి అన్నాం. అందరూ ఒప్పుకున్నారు. బ్రహ్మాండంగా ఉంటుంది. దయచేసి ప్రతి యంగ్ ఎనర్జెటిక్ అండ్ ముసలోళ్ళు కూడా రాణిని వచ్చే వాళ్ళు హ్యాపీగా అవన్నీ చూసి హ్యాపీగా దొరుకుతారు. ఒక్క మగవాడు కూడా లోపలికి రాడు. జెంట్స్ ఆర్ నాట్ అలౌడ్, మెన్ ఆర్ నాట్ అలౌడ్, బాయ్స్ ఆర్ నాట్ అలౌడ్. సో అది మీకోసం ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు పెట్టినారు కాబట్టి మీరందరూ దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటూ నమస్కారాలు. జెసి ఏర్పాటు చేసిన ఈవెంట్ గురించి సినీ నటి మాధవిలత సంచలన ఆరోపణలు చేశారు. ఈ వేడుకలకు వెళ్లొద్దని ఆమె మహిళలకు సూచించారు. మహిళలకు తాడిపత్రి అంత సేఫ్ కాదని ఆమె వాదన. జెసి పార్క్ సమీపంలో గంజాయి, డ్రగ్స్ బ్యాచ్లు ఉంటాయని ఆరోపించారు. కాబట్టి అక్కడికి వెళ్లడం ప్రమాదమని అన్నారు. సో ఈ 31st నైట్ ఏదైతే తాడిపత్రిలో జేసీ పార్క్ దగ్గర, ఇది పెన్నా నది ఒడ్డున ఉంటుందన్నమాట. సో అది వెరీ వెరీ సెన్సిటివ్ ఏరియా. అక్కడ ఏంటంటే కొంచెం పనికిమాలినటువంటి వ్యక్తులు ఏదైతే గాంజా చాలా ఎక్కువగా తీసుకునేటటువంటి ప్రదేశము. అక్కడ ఈ మహిళల కోసం న్యూ ఇయర్ నైట్, దయచేసి నేను మహిళలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు రాత్రి 1 గంట వరకు అక్కడ మీరు న్యూ ఇయర్ సంబరాలు చేసుకొని తిరిగి మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళే ప్రక్రియలో మీరు వాడేటటువంటి ట్రాన్స్పోర్ట్, 2 వీలర్ అవ్వచ్చు, ఆటో అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, లేక ఏదైనా అవ్వచ్చు, దారి మధ్య మార్గంలో ఏమన్నా జరిగితే ఎవరు మీ సెక్యూరిటీకి రక్షణ కల్పిస్తారు? ఏం జరుగుతుంది అక్కడ? సో కాబట్టి ఈ మహిళల సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదన్నా ఒక మంచి సమాజంలోనో, ఒక కమ్యూనిటీ హాల్లోనో, బాగా సెక్యూర్డ్ ఏరియాలోనో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటే నేను తప్పుపట్టేదాన్ని కాదు. కానీ ఎక్కడైతే ఈ డేంజరస్ జోన్ ఏదైతే ఉందో, బాగా ఇలాంటి గాంజాలు ఎక్కువగా తీసుకునే ఒక యువత ఎవరైతే ఉన్నారో, ఒక పోకిరి బ్యాచ్లు బాగా ఉండేది, అది కూడా 31st నైట్ అక్కడ చాలా చాలా హంగామా, తాగుతారు, గాంజా కొడతారు, ఇంకేమైనా మత్తులో మళ్ళీ మహిళల మీద ఏదన్నా పొరపాటుగా జరిగితే మీ జీవితానికి ఎవరు సంరక్షకులు? పోలీసులు ఎంతవరకు సెక్యూరిటీ ఇస్తారు 31st నైట్? దయచేసి దీనికి అటెండ్ అవ్వకుండా ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఈ 31st నైట్ పేరుతో ఈ తాగడాలు, తిరగడాలు, రకరకాల బ్యాచ్లు, ఎన్నో రకాల మానభంగాలు, ఎన్నో రకాల కిడ్నాప్లు అన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. దయచేసి మహిళలందరూ సేఫ్టీగా ఉండండి. ఆ తాడిపత్రులు ఎవరైతే జేసీ పార్క్ వెళ్ళాలనుకుంటున్నారో అమ్మ, మీరు దయచేసి ఇంట్లో కూర్చొని మీ ఫ్రెండ్స్తో ఏదో సరదాగా న్యూ ఇయర్ సంబరాలు చేసుకోండి. మీరు వెళ్ళొద్దు. నేనైతే దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాను. ప్రత్యేకంగా లేడీస్కి మంచి ఫుడ్ ఉంది, ఫ్రీ ఫుడ్ ఉంది, ఎంజాయ్
ఎంజాయ్ చేద్దాము, మంచి మ్యూజిక్ ఉంది, డీజే ఉంది, పీకి పెట్టేది ఏం లేదు అక్కడ, ఓకేనా. ఆ మ్యూజిక్ నైట్ ఎంజాయ్ చేయకపోతే 31st నైట్ 2024 పోయి 2025లో మీకు కొత్తగా వచ్చేదేం లేదు. పాత సంవత్సరం వెళ్ళిపోవడం వల్ల మీ బాధలు కష్టాలు ఏం పోయేది లేదు. మీరు ఏదైనా చేసుకోవాలంటే సరదాగా మీ ఫ్రెండ్స్ ఇళ్లలోనో, మీ ఇళ్లలోనో, మీ కమ్యూనిటీలోనో సేఫ్గా ఉండేటట్టు చేసుకోండి. దయచేసి ఆ పెన్నా నది ఒడ్డున మీ సంరక్షణకు ఎవరు బాధ్యులు కారు. సో నేను ఖచ్చితంగా దీన్ని కండెమ్ చేస్తాను. లేడీస్ బీ సేఫ్. మాధవిలత వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు జెస్సీ ప్రభాకర్ రెడ్డి. బీజేపీ నేతలు తనపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. బతుకు తెరువు కోసం ఇలా పార్టీలు మారే వారితో మాట్లాడిస్తారా అంటూ ఫైర్ అయ్యారు. ఆమె ముఖం కూడా తనకు తెలియదని, అలాంటి వాళ్ళు తన గురించి మాట్లాడడమా అని ప్రశ్నించారు. కొంచెం ఫేస్ వాల్యూ ఉన్న నేతలను పెట్టుకోవాలని బీజేపీకి సూచించారు. ఏమైంది, నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. ఒరే జగనే మేలురా, బస్సులు నిలబెట్టించినాడు, ఈ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టినారు, అంతకన్నా నీచగా ఉందారా? ఏమైంది, 300 పోతేనే ఆ పొద్దు ఏడ్చలే, దీనికి ఎడుతాను నేను. కాల్చి ఏం చేసుకున్నావురా, ఏం చేసుకున్నారులే, పీకినారా? జగన్ రెడ్డి మేలు కదా మంచోడు, జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. నా బస్సు కాలిపోలేదు, బస్సును నిలబెట్టించినాడు. నిలబెడితే ఆ పొద్దు 10 లక్షలు పోయేది, పొద్దు 6 లక్షలు పోతుంది. మీరు మళ్ళీ ఇంకో బస్సు కాస్తారా? కాల్చిపో, వరుసగా పెట్టినాడు. నేనే భయపడతాను అనుకుంటున్నారా? ఏం చేసేవారా, బస్సు కాల్చ అయిపోయింది, ఏమైంది, వస్తుంది రేలే. అది మా డ్రైవర్కి ఇచ్చిందే, ఎందుకంటే కోర్టులో ఉంది, జనవరికి వస్తే. నేను మామూలుగా పాత బస్సులు 10 లక్షలు అయితే వాళ్ళు 5 లక్షలు ఇస్తారట. ఎందుకంటే ఇన్నేళ్ళు నాకు పని చేసినారండి, ఒక జీవితం నాశనం చేసినారా. శివాలయం పడిపోయిందిరా, చేపిస్తానంటరా. వెంకటేశ్వర స్వామి పడిపోయిందిరా, చేపిస్తానంటరా. పెద్దపోపూరులో అశ్వర్థం చేపిస్తానంటరా. 4 కోట్లు 3 కోట్లు అవుతుందిరా. గవర్నమెంట్ 80 లక్షలు ఇచ్చింది. 650 సంవత్సరాలు గుళ్ళురా. మీ పార్టీ పేరు చెప్పుకో అమ్ముకుంటారు. బస్సు కలిసారు, ఏమైంది, నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. జేసీ కామెంట్స్ పై ఏపీ కూటమి మంత్రి సత్యకుమార్ ఫైర్ అయ్యారు. జేసీ వ్యాపారాలపై గతంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయన్నారు. కూటమిలో ఉన్న బీజేపీపై అర్థం పర్థం లేని వ్యాఖ్యలు కరెక్ట్ కావన్నారు. జేసీ ఆయన వయసుకు తగిన విధంగా ఉంటే మంచిదని సత్యకుమార్ అన్నారు. తన వయసుకు తగ్గట్టు ప్రవర్తిస్తే మంచిదని అన్నారు ఆయన. ఎవరికి అర్థం కాదు. గత కొన్ని రోజులుగా చూస్తున్నారు మీరు, అంత తీవ్రంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ వయసుకు తగినట్టుగా మాట్లాడాలి. ఎందుకంటే ఎక్కడో ఏదో బస్సు కాలుస్తే దానికి బీజేపీ వాళ్ళకి ఏ రకమైన సంబంధమో నాకు అర్థం కాదు. అనేక విమర్శలు వచ్చాయి వారి మీద, వారి బస్సుల మీద, వారి వ్యాపారాల మీద. గతంలో ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి తెచ్చారనే విషయం వాటిలో నేను పోదలుచుకోలేదు. కానీ కూటమిలో భాగస్వామిగా ఉంటున్న భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడడం అది సహేతుకం కాదు. మన దేశంలో పాలిస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. ఇవాళ సఖ్యతతో చాలా అన్యోన్యంగా కూటమిలో సభ్యులు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఒక మంచి ప్రభుత్వాన్ని అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మంచి పాలన సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏదో తన వ్యక్తిగత విషయాలను తీసుకొచ్చి అదేదో రాష్ట్రానికి సంబంధించిన విషయంలాగా మాట్లాడడం, ఒక అర్థం పర్థం లేని విమర్శలు బీజేపీ మీద చేయడం అనేది మంచిది కాదు. వారి గౌరవం, వారి వయసుకు తగిన విధంగా మాట్లాడాలి. వారు తెలుసుకుంటారని నేను భావిస్తున్నాను. బీజేపీ నేతలపై వరుస ఆరోపణలు సంధిస్తున్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జెస్సీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎమ్మెల్యే పార్థసారథి మండిపడ్డారు. బీజేపీ వాళ్లే బస్సులు కాల్చేశారని ఆయన అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జెస్సీ ప్రభాకర్ రెడ్డి నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడో కూర్చొని నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే చూస్తూ కూర్చునే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరన్నారు. ప్రభాకర్ రెడ్డి గారు ఆరోపణ చేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వచ్చి బస్సులు కాల్చేసింది, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వచ్చి బస్సులు కాల్చేశారని చెప్తా ఉన్నాడు. దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు బస్సులు కాల్చే అలవాట్లు కానీ, గొడవలు చేసే అలవాట్లు కానీ, ఏదైనా కూల్చే అలవాట్లు లేనిటువంటి పార్టీ మాది. నిర్మాణాత్మకంగా ఆలోచన చేస్తాం. పార్టీ కార్యకర్తలు నిరంతరం దేశం కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కోసం ప్రయత్నం చేస్తుంటారు తప్ప ఏ రోజు కూడా ఇంకొక ఆస్తులు కూల్చాలనో, కాల్చాలనో,
దౌర్జన్యాలు చేయాలనో గొడవలు చేయాలనే ఆలోచనతో ఎప్పుడూ ఉండరు. ఈ విషయం ప్రభాకర్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. మాధవిలతపై మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వివాదం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది.